యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సరే, ఇప్పుడు డైరెక్ట్ ఈక్విటీ గురించి మాట్లాడుకుంటే మనం అసలు ఈ డైరెక్ట్ ఈక్విటీ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, వీటిలో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇక అదేవిధంగా రిస్క్స్ కూడా ఎలా ఉంటాయి? ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు స్టాక్స్ కొనాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. డైరెక్ట్గా స్టాక్స్ కొనుక్కోవచ్చు, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఈ డైరెక్ట్ ఈక్విటీ అంటే డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనమాట. అది మీ అంతటా మీరే ఒక అడ్వైజర్ని పెట్టుకున్నా, లేకపోతే మీ అంతటా మీరే కూడా HDFC బ్యాంక్స్ అలాంటివి చాలా మంచి స్టాక్స్ ఉంటాయి, మీరు రీసెర్చ్ మీరు చేసుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే అడ్వైజర్స్, ఇప్పుడు నేను రీసెర్చ్ అనలిస్ట్, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్, నాలాగా చాలామంది ఉంటారు మార్కెట్లో. ఇందులో కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ మీ అంతటా మీరు చేసుకోవచ్చు డైరెక్ట్ ఈక్విటీ. మీకు స్తోమత ఉండి, అంటే కెపాసిటీ ఉండి, కేపబిలిటీ ఉండి, టైం ఉండి, 5,000 స్టాక్స్ చూసి అందులోంచి 500 స్టాక్స్ ఫిల్టర్ చేసి ఏ స్టాక్ ఎప్పుడు కొనాలో, ఏ స్టాక్ కొనాలో, ఎప్పుడు అమ్మాలో, ఈ 3 విషయాలు తెలిస్తే కానీ డైరెక్ట్ ఈక్విటీలో సొంత వ్యాపారం చేయకూడదు. అంటే సొంత వైద్యం పనికిరాదు. డైరెక్ట్ ఈక్విటీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అంటే 100 స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఒకటి పడ్డా ఇంకోటి పెరుగుతూ ఉంటుంది. ఎవరో స్కిల్డ్ మేనేజర్ చేస్తున్నాడు కాబట్టి మీకు రిస్క్ తగ్గిపోతుంది. ఇక్కడ మీరు అంత స్కిల్డ్ మేనేజర్ అయి ఉంటే మీరు చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఒక సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీస్ అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. ఒకటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఉంటుంది. అందులో మినిమం మీకు 50 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ రిజిస్టర్డ్, సెబీ రిజిస్టర్డ్, వీళ్ళంతా రెగ్యులేటెడ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి క్వాలిటీ ఉన్న మనుషులు వీళ్ళంతా. అక్కడికి వెళ్ళి మీరు 50 లక్షలు వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు మీ రిస్క్ ప్రొఫైల్ అంతా చూసి డైరెక్ట్గా మీ తరఫున స్టాక్స్ కొనేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఉండవు, మీ స్టాక్స్ మీ అకౌంట్లో ఉంటాయి. స్టాక్స్ డైరెక్ట్గా మీ అకౌంట్లో ఉంటాయి, కానీ అమ్మటం కొనడం అంతా వాళ్ళు చేస్తారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవాలి. అది ఒక కేటగిరీ ఆఫ్ డైరెక్ట్ ఈక్విటీ. రెండో కేటగిరీ వచ్చేసప్పటికి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ, రిజిస్టర్డ్ అనలిస్ట్ కానీ. ఇప్పుడు నేను రిజిస్టర్డ్ అనలిస్ట్, మేమంతా స్టాక్స్ రీసెర్చ్ చేసి ఏ స్టాక్స్ కొనాలో, ఏవి అమ్మాలో చెప్తూ ఉంటాం. ఒక యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీ బేసిస్ మీద చెప్తూ ఉంటాం. సో మీకు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు, రీసెర్చ్ అనలిస్ట్ ఉన్నారు, స్టాక్స్ రీసెర్చ్ చేసి. అల్టిమేట్గా ఈ అడ్వైజరీ కేటగిరీ వీళ్ళంతా, వీళ్ళ ద్వారా వెళ్తే వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఫీజు. 2.5% వాట్ ఎవర్ 2% అలా ఛార్జ్ చేస్తారు మీరు పెట్టిన సొమ్ము మీద. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు వచ్చిన లాభంలో కూడా షేర్ తీసుకుంటారు. రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్ అనలిస్టు వాళ్ళు లాభాల్లో ప్రాఫిట్ షేర్ తీసుకోవడానికి ఉండదు. అడ్వైస్ చేసినందుకు మన డాక్టర్ లాగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ లాగా ఫీజు తీసుకుంటారు. ఈ 3 కేటగిరీస్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఒక సూక్ష్మం ఉందండి ఇందులో. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక క్లాస్ యావరేజ్ లాంటిది. క్లాస్లో 100 మంది ఉంటే మీకు యావరేజ్ మార్క్ 90 టాపర్ ఉన్నా యావరేజ్ 50 రావచ్చు. సో ఆ యావరేజ్ 15% మీకు వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో. మీకు క్లాస్ టాపర్స్ ఎవరు అంటే ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా టాపర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళ మీద ఇప్పుడు హార్స్ రేస్ ఉందనుకోండి, విన్నింగ్ హార్సెస్ వేరు, అన్ని హార్సెస్ పరిగెడతాయి, యావరేజ్ స్పీడ్ వేరు. కానీ ఆ ముందు వెళ్ళే 5-10 హార్సెస్ మీద మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అవి ఐడెంటిఫై చేయగలిగే స్తోమత ఉంటే రిటర్న్స్ మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా ఎక్కువ వస్తాయి. ఒక 5%, సపోజ్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు 5% వచ్చింది, 15% వచ్చింది అనుకోండి. ఈ డైరెక్ట్ ఈక్విటీలో మీకు మంచి అడ్వైజర్ దొరికి వాళ్ళ ద్వారా మీకు 20% రిటర్న్ వచ్చింది అనుకోండి. అంటే ఒక 10-20 సంవత్సరాలు మీకు ఏదైతే వెల్త్ గోల్ ఉంటుందో అది రీచ్ అవ్వడానికి తక్కువ సమయం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ మీకు 15% బదులు 20% వస్తుంది. సపోజ్ మీరు ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 1 crore చేసుకోవాలనుకున్నారు అనుకోండి. అంటే 1 crore మీరు 15% చొప్పున అయితే 21.4 సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు 5 లక్షలు పెట్టి ₹1 కోటి చేయాలనుకుంటే, థియరిటికల్ ఎగ్జాంపుల్ ఇది. అలాగే మీరు 20% రిటర్న్ వచ్చే అడ్వైజరీ సపోర్ట్ తీసుకున్నారనుకోండి, ఆర్ యాక్టివ్ మేనేజర్ కానీ ఫండ్ మేనేజర్ తీసుకుంటే మీకు 21 నుంచి 16 సంవత్సరాలే పడుతుంది. అంటే ఒక 5 సంవత్సరాలు మీకు తొందరగా గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు 25% చాలామంది ఇస్తారు.
స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్లో 25% 10 years 15 years చాలామంది ఇస్తారు, అదంత కష్టం కాదు. అలా ఇచ్చుకుంటే మీకు 13.43 13.4 సంవత్సరాలు అంటే ఒక 10 సంవత్సరాలు దాదాపు మీకు గెయిన్ వస్తుంది. నిజంగా హై పర్ఫార్మింగ్ రీసెర్చ్ అనలిస్ట్ కానీ అడ్వైజర్ కానీ మీకు అందుబాటులో ఉంటే మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో 1 కోటి కానివ్వండి, 5 కోట్లు కానివ్వండి, 10 కోట్లు కానివ్వండి, తొందరగా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్రొవైడెడ్ వాళ్ళ స్కిల్ మార్కెట్లో చూసుకుని ఎవరు ఎంత ఇచ్చారు అని చేసుకోవడం. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు తక్కువ వస్తాయి, డైరెక్ట్ ఈక్విటీలో ఎందుకు ఎక్కువ వస్తాయి? రిస్క్ మీరు అన్నట్టు రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మీరు చేసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫండ్ మేనేజర్స్, క్వాలిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ చేస్తే వాళ్ళకి ఇదే పని కాబట్టి వాళ్ళకి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా డైరెక్ట్ ఈక్విటీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, అది కరెక్టే మీరు చెప్పింది. అయితే వారెన్ బఫెట్ అని ఒక మేధావి ఉన్నారు, ఆయన వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇన్వెస్టింగ్. ఆయన అప్రోచ్ చూస్తే, అఫ్కోర్స్ ఆయన ఇంటెలిజెంట్ గాయ్, ఆయన అసలు ఈ క్లాస్ యావరేజ్ ఈ 100 మంది 100 స్టాక్స్లో ఆయనకు అసలు ఆ పాత్రలో లేడు. ఆయన 5 స్టాక్స్ పెట్టుకుంటాడు. ఈ రేస్ గెలుపు గుర్రాలు ఆయనకు తెలుసు, ఆ 5 పెట్టుకుంటాడు 100లో. 5లో ఆయనకి రెట్టింపు 4 రెట్టింపు చాలా ఎక్కువ వస్తాయి. అది ఆయన తెలివితేటలు. అలాగే అడ్వైజర్స్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, 25-30%. సో డైరెక్ట్ ఈక్విటీలో కూడా కొంత అమౌంట్ పెట్టుకునే మంచిది. అది మంచి క్వాలిటీ ఆఫ్ అడ్వైజ్ తెలియాలి. మీకు తెలియకర్లేదు, సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు మీకు తెలిస్తే చాలు. అక్కడి నుంచి మీకు 20-25% మీరు వెళ్తే అదే. సో డైరెక్ట్ ఈక్విటీ, ఇండైరెక్ట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు కలిపి మ్యూచువల్ ఫండ్స్లో మనం అసెట్ అలొకేషన్లో 100లో 25 ఏదైతే అనుకున్నామో, 25 40 మీకు తోచినట్టుగా ఆ 40లో కొంత ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్లో, కొంత డైరెక్ట్ ఈక్విటీలో అడ్వైజరీ ద్వారా కానీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా పెట్టుకుంటే మీకు యావరేజ్ రిటర్న్స్ కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టు మనకు కరెక్ట్ అడ్వైజర్ ఉండాలి. సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఉంటే, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉంటే మంచి, అనలిస్టులు కానీ ఉంటే మీకు అవకాశం. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుని మీరు, అఫ్కోర్స్ వాళ్ళు ఫీజు తీసుకుంటారు, వీళ్ళంతా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. సో దిస్ నో ఫ్రీ లంచ్. బట్ మీకు 2% ఇచ్చారనుకోండి, మీకు ఇంకో 5% ఎక్స్ట్రా వస్తే మీరు గోల్కి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రిస్క్ అన్నిట్లో ఉంటాయి, బట్ తెలియకపోతే రిస్క్, తెలిసిన వాడికి రిస్క్ లేదు. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయడం లాంటిది, ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఇట్స్ అంత ఈజీ కూడా ఉంటాయి స్టాక్స్. యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ బిహేవియర్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.